గీత మరియు బబిత ఇద్దరు మగపిల్లల్ని చాలా దారుణంగా కొట్టి ఉంటారు. దాంతో మహావీర్ వాళ్ళకి సారీ చెప్పేసి వాళ్ళని పంపించేస్తాడు. దాంతో గీత మరియు బబిత ఇద్దరు వాళ్ళ నాన్న వాళ్ళపై చాలా కోప్పడతాడు అని భయపడి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి సారీ చెప్తారు. నాన్న వాళ్ళిద్దరితో ఆ పిల్లల్ని మీరిద్దరు ఎలా కొట్టారు అని అడుగుతాడు. దాంతో గీత మరియు బబిత తన కజిన్ అని కొట్టి మరీ చూపిస్తూ ఉంటారు. ఇదంతా చూసిన మహావీర్ చాలా ఆనందిస్తాడు. దాంతో మహావీర్ గీత మరియు బబిత అనే తన కలని పూర్తి చేస్తారు అని నమ్ముతాడు. కానీ మహావీర్ వాళ్ళ భార్య దీనికి ఒప్పుకోదు. దాంతో మహావీర్ తన భార్య దగ్గర ఒక సంవత్సరం టైం అడుగుతాడు. మరుసటి రోజే తెల్లవారి 5 గంటలకి మహావీర్ గీత మరియు బబితాని నిద్రలేపి మీకు ఎన్ని కావాలో అన్ని పానీపూరీలు తినేయండి. ఈ రోజు నుంచి మీకు ఇలాంటి ఫుడ్ దొరకదు. ఇక నుండి మీరు ఒక కుస్తీ ఆటగాడి లాగా జీవితం బ్రతకబోతున్నారు అని అంటాడు. మరుసటి రోజు నుంచి మహావీర్ వాళ్ళిద్దరికి కుస్తీ ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసేస్తాడు. తెల్లవారి 5 గంటలకే రన్నింగ్ కి పంపించేవాడు. దాంతో గీత మరియు బబిత స్కూల్లో నిద్రపోతూ ఉండేవాళ్ళు. కుస్తీ గ్రౌండ్ లోకి ఆడపిల్లలు వెళ్లలేరు కాబట్టి మహావీర్ తన పొలంలోనే ఒక కుస్తీ గ్రౌండ్ ని రెడీ చేస్తాడు. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసుకోవడానికి పార్ట్ 3 అని కామెంట్ చేసేయండి.